భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దయచేయండి. రండి పరంధామ. రండి పరంధామ. ఆగారేం దానవరాజా, చూపించండి. పరంధామ, ఇక ముందున్న మార్గం సులభ సాధ్యమైనది కాదు. ఇక్కడ నుంచే నాగరాజు తక్షకుని కాపలా ప్రారంభమవుతుంది. ఈ మెట్లపై పాదం మోపిన తక్షణం నాగరాజు ప్రత్యక్షమవుతాడు. ఏమంటున్నారు? అవును. అలాగైతే స్వయంగా మేమే వెళ్ళి మెట్లెక్కుతాం. తమ మందహాసం మమ్ము సందేహంలో పడవేస్తున్నది మాధవ. తమరు అనుజ్ఞనిస్తే తక్షణమే ఈ నాగరాజును అతని పరివారాన్ని అంతమొందిస్తాం. అర్జున వలదు. నాగరాజుకెప్పుడు కీడు తలపెట్టరాదు. అసలు ఏ ప్రాణినైనా అకారణంగా చంపటం అనుచితం అవుతుంది. ఇప్పుడు అతన్ని మార్గం వీడవమని ప్రార్థించుటే ఉచితం. తమ ఆజ్ఞ పరంధామ.
హే నాగరాజా, మేం ముందుకు వెళ్ళాలి. మా మార్గానికి అడ్డు రాకండి. అర్జున, నాగరాజు తక్షకుడు సర్పజాతికి రాజు, దేవేంద్రునికి పరమ మిత్రుడు. కనుక అతడు దేవేంద్రుని మాటను తప్ప ఎవ్వరి మాటను వినడు. అర్థమైంది. మీ మందహాసానికి కారణం అర్థమైంది. చూడు పార్థ, నాగరాజు తక్షకుడే తలస్తే నీపై అఘాయిత్యాన్ని తప్పక చేయగలడు. మరి అతడు ఎందుకు చేయలేదో తెలుసా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే అతడు నీ యొక్క ఈ రూపంలో దేవరాజు ఇంద్రుని యొక్క రూపాన్ని చూస్తున్నాడు. ఏమంటున్నారు మధుసూదన? అదంతే. వాస్తవానికి దేవరాజు ఇంద్రుని అనుగ్రహం వలనే అత్తయ్య కుంతీదేవి నిన్ను పుత్రునిగా పొందగలిగింది. ఆ కారణంగానే ఆ దేవరాజు ఇంద్రుడు నీకు ధర్మపిత అయ్యాడు. పరంధామ, దేవేంద్రుని ఆవాహన చెయ్యండి. అప్పుడే మనకు ముందుకు వెళ్ళటానికి మార్గం లభిస్తుంది. సత్యం వచించారు దేవశిల్పి. భగవానుని శ్రీచరణములకు ఈ దేవేంద్రుడు ప్రణమిల్లుతున్నాడు. భూలోకంలో మమ్ము స్మరించుటకు కారణమేమిటి స్వామి? దేవరాజా, ముందుగా తమ పుత్రుడు అర్జునుని ప్రణామాలు స్వీకరించండి. ప్రణామాలు ధర్మపిత. ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ. దేవేంద్ర, పూర్వం తమరు మమ్ము ప్రార్థించిన ప్రకారం అర్జునునికి సహాయం చేయటానికే మేమీ ఖాండవ ప్రస్థానికి తెంచాం. మాకు తెలుసు మాధవ, తమరు వాగ్దానాన్ని తప్పరని. గోవర్ధన పర్వతం మీద తమరు మాకు చేసిన వాగ్దానాన్ని అనుసరించి నేడు మా పుత్రుని రక్షణాభారం వహించారు. ఇక మేము చింతించవలసిన అవసరం లేదు. దేవరాజా, తమకు తెలిసే ఉంటుంది, కౌరవ సామ్రాజ్యం విభజించబడింది. దాని ఫలితంగా పాండవుల వంతుగా ఈ క్షేత్రం లభించింది. ఇందులో తమరు పునర్నిర్మాణం కావించాలి. అంతేకాదు, రాజ్యపాలన కొరకు ఎంతో ధనం అవసరమవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ దానవరాజు సహాయంతో ఒక ప్రాచీన నిధి అన్వేషణలో ఉన్నాం. మరైతే తమ మిత్రుడు నాగరాజు తక్షకుడు మా మార్గానికి అడ్డుగా ఉన్నాడు.